హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ గార్మెంట్ మెషిన్స్. సో, ఈరోజు మనకి కొండపల్లిలో ఒక కస్టమర్ మార్నింగ్ వచ్చినారండి. సో, కొద్దిగా ఈరోజు మంచి రోజు అని వాళ్ళు ఒక బొటిక్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో, వాళ్ళకి ఒక ఎంబ్రాయిడరీ మిషన్, 2 సూయింగ్ మిషన్స్, ఒక బాటిల్ ఐరన్ ఇవి ఆర్డర్ ఇచ్చి వెళ్ళినారు. సో, వాళ్ళకి 4:00కి కంపల్సరీగా కావాలని అన్నారు. వాళ్ళకైతే ఆ అష్యూరెన్స్ అయితే ఇచ్చినాను. కంపల్సరీగా ఇస్తానండి అని. సో, మనము ఆ ప్రాసెస్ అంటే ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాం అనేది ఒకసారి చూద్దామా? సో, జనరల్‌గా వేరే సప్లయర్స్ అంతా ఎలా అంటే లైక్ ఒకసారి ఆర్డర్ వచ్చిన తర్వాత దానికి ఎక్కువ టైం తీసుకుంటారండి. జనరల్‌గా 3 రోజులు, 4 రోజులు, 1 వీక్ డిపెండ్స్ ఆన్ మోడల్ టు మోడల్. సో, కొంతమంది అయితే ఈవెన్ 3 మంత్స్, 4 మంత్స్ అయినా కూడా డెలివరీస్ ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది పక్కన పెడితే సో, జనరల్‌గా అయితే ఆన్ అన్ యావరేజ్ 15-20 డేస్ అయితే రెగ్యులర్‌గా తీసుకుంటారండి. సో, మనది ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత నెక్స్ట్ మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి వెళ్తదండి. సో, ఇక్కడికొచ్చేసరికి మేడం ఒకసారి ఆ ఫైనాన్స్ రిలేటెడ్ ఆబ్లిగేషన్స్ అంతా చూసి స్టాక్ రీచెక్ చేసి దాని తర్వాత బిల్లింగ్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. దీని తర్వాత బిల్లింగ్ అంతా రెడీ అయిన తర్వాత సో మనకి ఎంబ్రాయిడరీ మిషన్స్తో బట్టి మిగతా యాక్సెసరీస్ మేజర్గా థ్రెడ్స్ కానివ్వండి, ఎంబ్రాయిడరీ థ్రెడ్స్, జెరీ థ్రెడ్స్, దాని మిగతా రిలేటెడ్ యాక్సెసరీస్ మొత్తం అంతా A to Z అండి. సో ఇక్కడ 1-2 సార్లు రీచెక్ చేసి మనకి ఆ థ్రెడ్స్ ఇవన్నీ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఇదండి మన ఎంబ్రాయిడరీ మిషన్ యాక్సెసరీస్, మెయిన్లీ జెరీ థ్రెడ్స్, స్వింగ్ థ్రెడ్స్, మన దాని తాలూకా A to Z ఐటమ్స్ ఉంటాయండి. దాంతోపాటు ఫోమ్ రోలు, మన స్టెబిలైజర్ అండి, వీగార్డ్ స్టెబిలైజరు, ఇది UPS మన పవర్ బ్యాకప్స్ కానీ రావడానికి. సో దాంతోపాటు ఇది స్టీమ్ బాటిల్ స్టీమ్ ఐరన్ బాక్స్ అండి. ఓకే, సో ఒకసారి యాక్సెసరీస్ ఇవన్నీ కలెక్ట్ అయిన తర్వాత ఇంకా మన మిషనరీస్ ఇవన్నీ గోడౌన్లో ఉంటాయండి. సో అక్కడికి ఒకసారి వెళ్దామా? సో ఇదండి మన గోడౌను. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మేజర్గా స్వింగ్ మిషన్స్, ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇవన్నీ ఇక్కడే ఎక్కువగా ఉంటాయండి. సో ఆన్ అన్ యావరేజ్ మనకు ఒక 600 to 700 స్వింగ్ మిషన్స్, ఒక ఎంబ్రాయిడరీ మిషన్స్ ఒక 10 to 12 మిషన్స్ రన్నింగ్ ఫాస్ట్ మూవింగ్ మోడల్స్ అయితే ఇక్కడ రెగ్యులర్గా ఉంటాయండి. సో దాని గార్మెంట్ ఇండస్ట్రీ సంబంధపట్టిన సెంటర్ టేబుల్స్, కటింగ్ టేబుల్స్, ఫర్నిచర్స్ ఇవి కూడాను సో మ్యాక్సిమం స్టాక్స్ అయితే మన దగ్గర రెడీదే అవైలబుల్ అండి. సో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఏ కార్నర్స్కి ఎప్పుడు ఏ మిషన్స్ కావాలన్నా కూడా సో మనము మ్యాక్సిమమ్ వితిన్ 2 daysలో డెలివరీ అయితే 100% అయిపోతుంది. ఇది మన ఎంబ్రాయిడరీ మిషన్ అండి. సో ఈ రకంగా మనము లోడింగ్ సో మనకి లోడింగ్ చేయడానికి మాన్యువల్ స్ట్రైకర్ ఉంటుందండి.
గణేష గణేష ఖర్చు రైట్ సేఫ్ అది రైట్ 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 అయిపోయింది సేవ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ గణేష వచ్చేసింది 2 ఆప్షన్ ఇప్పుడు ఇది సైజెస్ పెంచడం తగ్గడం చూశారు కదండి. సో ఇలాగ మనము ప్రాంప్ట్ డెలివరీ మీకు ఏదైతే ప్రామిస్ చేస్తానో ప్రాంప్ట్ డెలివరీస్ ఉంటుందండి. డెలివరీతో పాటు మీకు మేడం గారికి ఒక 2 days ట్రైనింగ్ ప్రామిస్ అయినాను. 2 days ట్రైనింగ్ రేపటి నుండి స్టార్ట్ అవుతుందండి. సో 2 days ట్రైనింగ్తో పాటు ఎవ్రీ మంత్ మేడం గారికి ఒక 30 డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్తో పాటు 1 year వారంటీ ఇస్తాను. 1 yearలో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ఇది వచ్చినా మనం చేస్తామండి. సో మేడం గారికి ఆల్ ద బెస్ట్. సో ఇలాంటి బిజినెస్ని మరి సక్సెస్ఫుల్గా రన్ చేసి మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకొక మెషిన్ కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.